నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్‌కు. అదేవిధంగా మన ఊరు మనం చాడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా అదేవిధంగా కళానాట్యం ఐదు వీక్షకులందరికీ ఈ ఏడుగొండల వాని ఆశీస్సులు మీ అందరికీ కూడా మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. మరి నాకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఎందరో మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు. మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్థిక చేయూతను అందించండి. మొన్న నేను నల్లగొండ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నన్ను వెంబడించాడు. నల్లగొండకు పూజకు వెళ్ళాను. ఒక వ్యక్తి నన్ను వెంబడించాడు. మరి బీదవాడు, రెక్కాడితే కానీ డొక్కాడదు. అందరితో కలిసి నేను వెళ్ళొస్తుంటే ఒక వ్యక్తి నన్ను వెంబడించి నా వెంటే వచ్చాడు. ఏంటా అని బండి ఆపాడు. ఏందా అని అడిగాను. అడిగినప్పుడు పేరు చెప్పను, ఆ వ్యక్తి ఎవరో పేరు చెప్పను. ఆ వ్యక్తికి వీడియో చేరుతుంది. మరి రోజు డెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ మరి నేను ఒక పూజకు వెళ్ళాను ఈ మధ్య రామకోటికి నల్లగొండకు. పొయ్యి వస్తుంటే అందరికంటే ముందు నా బండికాడు వచ్చి నిల్చున్నాడు. ఏంటా అని నేను అడిగితే, అరే నువ్వు ధర్మం కోసం రంగారెడ్డి జిల్లాకు వెళ్ళి మేము ఇచ్చే డబ్బులు నీకు ఏం సరిపోవు, కానీ ధర్మం అంటే నీకు పిచ్చి ఉన్నట్టుంది, ఇంత దూరం వచ్చావు కావున ఇదిగో నా శక్తి కొలది ఒకరోజు వేతనం అని, ఎందుకంటే కొన్ని నిజాలు మీకు చెప్పాలి, చెప్తే మీరు కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను ధర్మం కోసం పగడ్బంగా పనిచేయాలనుకుంటే చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్న చిన్న ఆరోపణలు నా మీద వస్తుంటాయి, అవి ఏమి మనసులో పెట్టుకోకండి. నేను మీలాంటి యువకున్నే, ఇది కూడా విజ్ఞప్తి తీసుకున్నాను. నేను మీ యువకుని గృహస్థుని, ఇంకా నేను పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేదు. చేసిన ఆరోపణలను పట్టించుకోకండి. మరి ఒక తాపీ మేస్త్రి నా దగ్గరికి వచ్చి తాపి పని చేసుకునేవాడు బీదవాడు వచ్చి నాకు 500 నా చేతిలో పెట్టి ఖర్చులకు అయితే ఉంచుకోండి అని చెప్పినందుకు నా లోపల మనోధైర్యం చాలా కలిగింది. అరే ధర్మాన్ని కాపాడితే మనం కాపాడే వాళ్ళు చాలామంది ఉంటారే అని అప్పుడు అనుకున్నాను. మరి ఒక తాపి మేస్త్రి, మొన్న శ్రీకాకుళం వెళ్ళాను, ఒక ముసలి ఆమె, అసలు ఆమెకి ఏమీ తెలియదు. నేను వీడియోలు తీస్తుంటే నా దగ్గరికి వచ్చి, నాన్న నీకు ఖర్చులకు కావాలి కదా అని నాకు ఒక 50 రూపాయలు ఇచ్చిందండి. మొదట్లో వద్దనుకున్నాను. నేను ఈ 50 రూపాయలు నాకు వద్దు అనుకున్నాను. ఎందుకు ఆమె ఇచ్చింది, నేను తీసుకున్న పేరు ఎందుకని నేను వద్దనుకున్నాను. కానీ ఆ పెద్ద మనిషి, ఆ మాతృమూర్తి చాలా ముసలి ఆమె, చదువు రాదు, ఏమీ రాదు, కానీ నాన్న తీసుకో అన్నది. వద్దంటే ఊకున్నది. కానీ ఆ తల్లి 50 ఇచ్చిందంటే నాకు 50,000తో సమానం అని ఆమె ఇచ్చిన 50 రూపాయలు కూడా నేను తీసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బీద వాళ్ళు కూడా నాకు 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఇస్తూ ఉంటారు. మరి నన్ను మీ అందరూ ఆర్థిక చేతులు అందిస్తూ, మరి ఇలా అరే ఎంతమంది ఇస్తారు అనుకోవద్దు. మహానుభావులు అయితే ఇస్తూ ఉంటారు. మరి వారి ఆశీర్వాదం అయితే బలంగా ఉంది. మరి మొన్న సాల్ సత్పురుషుల ఆశీర్వాదం కూడా లభించింది. ఈ ధర్మంపై మరి లోకల్లో మరి పోరాటం ప్రారంభించాలి అనుకుంటున్నాను. ఆర్థిక చేతులు అందించండి. నాకు ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తుంటాను. నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏ ఆశ్రమానికి పోవాలన్నా, ఏ కారణం భజన పూర్లకు వెళ్ళాలన్నా, వాళ్ళు పిలవకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పంపించిన మీ పేరు మీద నేను వెళ్తాను. జై శ్రీరామ్. మరి ఆ తాపి మేస్త్రికి నాకు చిన్న చిరు సహాయాలు చేస్తున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని, మరింతమంది నాకు ప్రోత్సాహాన్ని అందించాలని, మా చిన్నదన గ్రామానికి నేను కూడా మంచి ధార్మికంగా పేరు తేవాలి, మా మండలానికి పేరు తేవాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, జై హింద్. తాపి మేస్త్రికి మరి వీళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఓం నమః శివాయ.